శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వాళ్లకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. అపార ధనవంతులు కాబోతూ ఉన్నారు. అలాగే వృశ్చిక రాశి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతూ ఉంది, ఏ చెట్టు దగ్గర వీళ్లకు కోట్ల ఖజానా లభిస్తుంది, ఇటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం చాలా వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో వివరంగా అర్థం అవుతుంది. అలాగే జై భవానీ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే, వృశ్చిక రాశి 12 రాశులలో 8వ రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇక వృశ్చిక రాశి ఫలితాల గురించి చూసినట్లయితే, ముఖ్యంగా మీకు అనుకూలమైన పనులు ఉంటే మీ చుట్టూ ఉండే వాళ్ళ కారణంగానే ఫెయిల్ అవుతాయి. ఇలా దేనికి అంటే, నా వాళ్ళు మా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు హాని చేసే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే, మీరు ఎదుర్కొనే దుఃఖానికి బాధకు కారకులు వాళ్ళే అవుతారు. అయితే మీకు ఇక మీద నుంచి మంచి అనేది చాలా జరగబోతుంది. మరో 3 రోజుల్లో చాలా మంచి గుడ్ న్యూస్లు మీరైతే వింటారు. ఇప్పటి వరకు మీరు ఏదైతే బాధలు కష్టాలు అనుభవించారో అవి ఇక మీదట తొలగిపోతాయి. వాటికి మీరైతే ఇప్పుడు చెక్ పెట్టేస్తారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎటువంటి మాటలు మీతో అన్నా లేదా ఏ విషయంలో అయినా మీతో మాట్లాడినా మీరైతే అస్సలు తొందరపడకూడదు. ఇలా ఎందుకు అంటే, ఇప్పుడు మీకు ఉన్న గ్రహాల ప్రభావం వలన మీరైతే చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ విషయాలలో తల దూర్చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే, మీరు చేసే పనులను కూడా పక్కన పెట్టేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలో చేరి మీరు వాళ్లకు వాళ్ళ పనులలో సహాయం అనేది చేసేస్తారు. అయితే మీరు ఇలా చేయటం వలన చాలా ఎక్కువగా ఎదురు దెబ్బ తింటారు. ఇక మీకు ప్రేమ, చదువు, అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా మంచిగా ఉండబోతూ ఉంది. అయితే ఇలా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా మీరు ఏదైనా గుంపులో ఉన్నప్పుడు వారు ఏదైనా టాపిక్ మాట్లాడుతున్నప్పుడు మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీ ప్రతి ప్రశ్నకు కూడా పూర్తి క్లియర్గా సమాధానం అనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా దొరుకుతాయి. అయితే మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక రేపటి నుండి కూడా మీ జీవితంలో మంచి విజయాన్నే సాధిస్తారు. మీరు కోరుకున్న ధనాన్ని పొందబోతూ ఉన్నారు. అలాగే ఆ సొమ్మును మీరు పొదుపు చేయటంలో విజయం సాధిస్తారు. మీరు మీ అంకిత భావంతో డబ్బును సంపాదించడంలో నిమగ్నం అవుతారు. మీ ఆర్థిక స్థితిని ఇప్పుడు బాగా బలోపేతం చేస్తారు. అయితే ఇందుకు మీ లైఫ్ పార్ట్నర్ యొక్క సోదరుల మద్దతును కూడా పొందుతారు. రాహువు కేతువుల సంచారం వలన మీరు ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులను కూడా పొందబోతూ ఉన్నారు. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్లకు గ్రహాల అనుకూల కూటమి వలన మీరు నూతన ఆదాయ వనరులను కూడా పొందబోతూ ఉన్నారు. ఇప్పుడు మీకు సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. చేస్తున్న పనులు అనేవి నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. అందులో మీకు చక్కటి రిజల్ట్స్ అనేవి పొందుతారు. ఇక కుజుడు, శుక్రుడు, గురువు అనుగ్రహం వలన మీ రంగాలలో ఉన్న వాళ్లకు కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. వాటిని మీరు వినియోగించుకుని చక్కటి వృద్ధిని సాధిస్తారు. మీ యొక్క సామాజిక సంబంధాలు వర్ధిల్లుతాయి. ఇలా ఎందుకు అంటే, మీకు కుజుడు మీ సహజమైన ఆకర్షణ అలాగే రాజనీతిక సామర్థ్యాలను పెంపొందించబోతున్నాడు. మీ కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులు మీ సమతుల్య మరియు పరిస్థితులపైన న్యాయమైన విధానాన్ని వారు ఆకర్షితులు అవుతారు. ఇక మీ మాటలలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి అనేది ఉండటం వలన ప్రియమైన వారితో ఏమైనా విభేదాలు ఉంటే కానీ లేదా అపార్థాలు కానీ మీరు ఈ సమయంలో పరిష్కరించుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వాళ్లకు బుధుడు అనుకూలమైన స్థానంలో ఉండటం కారణంగా వృత్తిపరమైన జీవితంలో మీకు నూతన అవకాశాలు అనేవి ఆశాజనకంగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు సమాచార నైపుణ్యాలు అలాగే బాగా హైలైట్ చేయబడతాయి. దీనివల్ల మీరు ఈ సమయంలో
ఇంటర్వ్యూలో మీ ప్రజెంటేషన్ చాలా అద్వితీయంగా ఉంటుంది. ఇక ఉద్యోగంలో మీ అధికారులు అలాగే సహ ఉద్యోగులు మీ విలువైన సహకారాన్ని ఇప్పుడు గుర్తిస్తారు. దీని వలన మీకు గుర్తింపు లేదా కొత్త బాధ్యతలు అనేవి మీకు లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్థికంగా మీకు మీ సంపద రంగంపై గురువు యొక్క దృష్టి అనేది అనుకూలంగా ఉంది. తద్వారా మీరు లాభాలు పొందుతారు. అదేవిధంగా మీకు చక్కటి ఆర్థిక మార్గాలు రాబోయే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు ఇప్పుడు బాగా పనిచేస్తాయి. ఆర్థిక పురోగతి అనేది మీరు ఈ సమయంలో పొందుతారు. డబ్బుల విషయాలకు సంబంధించి మీరు మీ ఆలోచనలు మాత్రమే నమ్మండి. బయట వ్యక్తులను ఈ సమయంలో అస్సలు నమ్మకూడదు. ఎందుకు అంటే మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి వారు చెప్పేది మీరు వింటే నష్టపోవడం ఖాయం. కాబట్టి మీకు ఈ సమయంలో మీ మనస్సులో ఏ ఆలోచన వస్తుందో దాన్ని మాత్రమే ఆచరించడం మీకే మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే మీకు ఇప్పుడు మీ మానసిక స్పష్టత పెరుగుతుంది. సవాళ్ళతో కూడిన పరిస్థితుల్లో కూడా మీరు భావోద్వేగ సమతుల్యతను నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది. ఇక ప్రేమను కోరుకునే వారికి ఇప్పుడు శుక్రుడు మీ సహజమైన ఆకర్షణను పెంచుతున్నాడు. మీకు మెరుగైన అవకాశాలు వస్తాయి. ఒంటరిగా ఉన్నవాళ్లకు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండే వ్యక్తులను అయితే కలవబోతూ ఉన్నారు. ఇక రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు తమ భాగస్వాములతో లోతైన భావోద్వేగ అనుబంధం మరియు అవగాహనను కలిగి ఉంటారు. ఇక ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్లకు ఇప్పుడు సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు పడిన ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి నుండి మీకైతే చాలా మంచి అనేదే జరగబోతోంది. కొత్త అవకాశాలు కూడా మీకు ఇప్పుడు వస్తాయి. మీకు వచ్చేటటువంటి కొత్త అవకాశాలను వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక మీరు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చులు చేయకూడదు. డబ్బు ఉంది కదా అని అతిగా ఖర్చులు చేస్తే తర్వాత మీరు డబ్బు లేదు అని బాధపడతారు. అలా అస్సలు మీరు ఎప్పటికీ చెయ్యనేకూడదు. ఇక ప్రతి ఒక్క మనిషి వద్దకు డబ్బు అనేది వస్తుంది. కానీ డబ్బు అనేది వారికి నిలకడగా ఉండదు. దానికి అసలు కారణం ఏంటంటే లక్ష్మీదేవి చంచల స్వభావం అనేది కలిగి ఉంటుంది కదా. అయితే లక్ష్మీదేవికి నచ్చిన చోటనే స్థిరపడి ఉంటుంది. మనిషి పరంగా అతని గుణగణాలు అలాగే అలవాట్లు అనేవి చాలా మంచిగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది. అలా కాకుండా డబ్బు పరంగా నిర్లక్ష్యంగా ఉంటే గనుక డబ్బులను ఎలా పడితే అలా ఖర్చులు చేసేస్తే వారి దగ్గర లక్ష్మీదేవి నిలకడగా అస్సలు ఉండదు. కాబట్టి డబ్బులను చాలా జాగ్రత్తగా ఖర్చు అనేది చేయాలి. వీలైనంత పొదుపు చేసుకోవాలి. వ్యర్థమైనటువంటి ఖర్చుల జోలికి పోవద్దు. ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు అస్సలు చేయొద్దు. విద్యార్థులకు ఇప్పుడు అవకాశాలు అనేవి చాలా మంచిగా వస్తున్నాయి. ఎవరైతే హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటున్నారో వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయి. ఇక ఎలా అయితే వారు చదువులలో కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా ఫలితం అనేది వారికి దక్కుతుంది. ఇక ఇప్పటి వరకు మీరు ఏ కారణం లేకుండా మనశ్శాంతి కోల్పోయే పరిస్థితులు ఉన్నాయో, ఏ కారణం లేకుండా సమస్యల్లో పడ్డారో ఇక మీదట అదంతా కూడా పోతుంది. మీరు ఎలా అయితే ఉండాలి అని కోరుకున్నారో అలాగే మీరైతే ఇప్పుడు ఉండబోతూ ఉన్నారు. మీరు కోరిన విధంగా మీ లైఫ్ అనేది చేంజ్ కాబోతోంది. ఈ మాట చెప్పటంలో ఎలాంటి డౌట్ లేనే లేదు. ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా బాగా ఉండబోతూ ఉంది. మీకు ఎలాంటి బాధలు అనేవి ఈ విధంగా ఈ సమయంలో ఉండవు. చాలా రిలాక్స్డ్గా కూల్గా బాగా ప్రతి ఒక్క పనిని కూడా చేసుకుంటారు. ఇక ఈ రాశి వాళ్ళు పూర్తిగా దేవుడి పైన భారం వేసి పనులు చేయండి. ఆ దేవుడిని నమ్మిన వాళ్ళను ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. దేవుడు మంచి అనేది చేస్తాడు. కాబట్టి దేవుడి మీద నమ్మకం అనేది అస్సలు వదలకండి. ఇంట్లో ఆడవారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఇక అలాగే మీరు వారి పేరు మీద తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్లకు
మంచి లాభాలు అనేవి వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్లకు చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఇక ట్రావెలింగ్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. దీంతో పాటు ఈ సమయంలో మీరు మీ హెల్త్ గురించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక అలాగే మీరు ఈ సమయంలో అనవసరమైన వస్తువులను కొనటాన్ని మానేవేయండి. డబ్బులను ఆదా చేసుకునే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతూ ఉంది. అపార ధనవంతులు కాబోతూ ఉన్నారు. అయితే వృశ్చిక రాశి వాళ్ళు మీ జీవితంలో ఇదివరకు అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, అనేక రకాల ఆర్థిక సమస్యలతో మీరు సతమతం అవుతూ సమస్యలకు పరిష్కారం అనేది దొరకక, డబ్బు అనేది ఎక్కడి నుండి రాక మీరు గనక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు ఆ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అయితే మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మీ జీవితానికి ఎలాంటి లోటు అనేది ఉండదు. అయితే మరో 3 రోజులలో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజుగా ఉండబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. మీ అదృష్టం అనేది పరీక్షించుకునే రోజు వచ్చేసింది. అపార ధనవంతులు మీరు అవ్వడం కోసం ఆ భగవంతుడు ఈ అవకాశం అనేది కల్పించాడు. మీరు ఈ పని ఖచ్చితంగా చెయ్యండి. ఆర్థికంగా పురోగతి అనేది మీరైతే పొందుతారు. అయితే రావి చెట్టు గురించి ఏ వ్యక్తికి కూడా తెలియకుండా ఉండడు. అయితే మనం ఈ రావి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాము. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము. అయితే అలాగే మహాశివుడికి కూడా ఇది చాలా ప్రీతికరమైన చెట్టు. ఈ రావి చెట్టు మహిమ గురించి అనేక పురాణ కథలు కూడా ఉన్నాయి. అయితే ఈ రావి చెట్టు దగ్గర అధిక మొత్తంలో ఖజానా ఉంది అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు రావి చెట్టు దగ్గర డబ్బుల మూట దొరుకుతుంది అని కాదండి. మీరు చేసేటటువంటి ఒక చిన్న పరిహారం వలన మీరు అపార ధనవంతులు అవుతారు అనడానికి ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద లభించబోతుంది. మీరు మీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలంటు స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసు పాలను సిద్ధం చేసుకోవాలి. ఇక తరువాత మీ ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఆ గ్లాసు పాలు తీసుకుని వెళ్ళండి. ఆ చెట్టు మొదట్లో పాలు పోసి కళ్ళు మూసుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో అటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తీరిపోవాలి. డబ్బు సమస్యలన్నిటి నుండి విముక్తి కలగాలి. ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగుండాలి. కుటుంబం అంతా ఆరోగ్యంగా అనుకూలంగా ఉండాలి. ఆర్థిక సమస్యల బారి నుండి బయటపడాలి అని మొక్కుకోండి. ఒక తల్లికి అలాగే తండ్రికి మీరు ఏ విధంగానైతే మీ కష్టాలను చెప్పుకుంటారో ఆ విధంగా మీరైతే మీ కష్టాలను రావి చెట్టు దగ్గర మీ మనస్సులో చెప్పుకోండి. మీ కష్టాలు తీర్చమని భగవంతుడిని వేడుకుని ఒక మట్టి ప్రమిదలో ఆవు నేతితో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఇక ఆ తర్వాత ఓం నమో నారాయణాయ అని జపిస్తూ 11 ప్రదక్షిణలు ఆ రావి చుట్టూ చేయండి. అయితే ఇలా చేయడం ద్వారా మీరు అయితే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతారు. పరమశివుడి యొక్క అనుగ్రహం మీరు పొందుతారు. ఇక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. డబ్బులను బాగా సంపాదించడం కోసం లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఇక అంతకుముందు మీరు అనేక అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సమయంలో మీ ముందుకు ఆ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇదివరకు మీరు ఎటువంటి ఆర్థిక బాధలు పడి ఉంటారు. ఇప్పుడు మీకు ఆ బాధల నుండి అయితే విముక్తి పొందుతారు. వ్యాపారులకు వ్యాపారంలో లాభాలు, ఉద్యోగులకు ప్రమోషన్లు అనేవి ఊహించని విధంగా వస్తాయి. అలాగే మీకు మీ జీవితంలో ఇదివరకు ఎన్నడూ లేని ఆర్థిక స్థితిలో వృద్ధి ఖచ్చితంగా పొందుతారు. ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైనటువంటి వృక్షం. ఇక అలాగే మీకు ఉన్న దాంట్లోనే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని పొందుతారు. అలాగే ఆర్థికంగా మీకు వృత్తికి ఉద్యోగ వ్యాపారాలలో వృద్ధి ఉండటం కోసం ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేయండి. చక్కటి ఫలితాలు పొందుతారు. అలాగే శనిదేవుడికి పరిహారాలు చేయడం మంచిది. దీనికోసం ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణ చేయడం వల్ల శని దోషాలు పోతాయి. దీంతో పాటుగా హనుమాన్ చాలీసా పఠించడంతో
శనితో వచ్చే సమస్యలు తగ్గిపోతాయి. చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.